కొండకోణంలో ప్రకృతి రమణీయత మధ్య మమేకమైన జీవితం వారిది. కల్మషం లేని మనస్సు వారి సొంతం. డోలు చప్పుళ్లు, నృత్యాలు, గుస్సాడి వేషధారణల మేళవింపు గిరిజనుల జీవనశైలి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలవుతున్నా ఆదివాసీలు ఇప్పటికీ బతుకుపోరు సాగిస్తూనే ఉన్నారు. అనేక గిరిపల్లెలు వైద్యం, విద్య, మౌలిక వసతుల కల్పనకు దూరంగానే ఉన్నాయి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిపుత్రుల జీవితంపై ఏబిఎన్ స్పాట్లైట్. ఆదివాసీలు ఈ సమాజానికి మూలవాసులు. అడవి తల్లి ముద్దుబిడ్డలు. సంస్కృతి సంప్రదాయాలకు, ప్రాచీన వైభవానికి ప్రతీకలు. ఎగిసిపడే జలపాతాలు, పారే సెలయేళ్లు, పక్షుల కిలకిల రావాలు, మెలకలు తిరిగే వాగులు, అడవి బిడ్డల గజ్జెల్ల సవ్వళ్లు, మువ్వల సందళ్లు, కోయలొలికే సంప్రదాయ నృత్యాలు, దండారి వేడుకలు, గుస్సాడి నృత్యాలు. ఇలా ఒక్కో తెగది ఒక్కో ప్రత్యేక సంస్కృతి. వన్య ప్రాణులతో సావాసం. అడవి తల్లి ఒడినే వారికి అన్ని. అయితే మన ఆధునిక పాలకులు ఆదివాసీ సమస్యలను మరుగున పడేస్తున్నారు. అభివృద్ధి మాటున ఆదివాసులను వనానికి దూరం చేస్తున్నారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవంగా ప్రకటించింది. అయితే ఆదివాసుల అభివృద్ధికి, స్వేచ్ఛ కోసం వచ్చిన చట్టాలు నిరుపయోగమవుతున్నాయి. కనీసం తాగునీరు, పౌష్టిక ఆహారం, సరైన వైద్యం అందక ప్రతి ఏటా ఆదివాసులు మరణిస్తూనే ఉన్నారు. వారి భూ సమస్యలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. అటవీ హక్కు చట్టాలు అందరికీ అందని ద్రాక్షగా మారాయి. బాక్సైట్, ఇనుము, ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల తవ్వకాలతో ఆదివాసీ జీవన విధ్వంసం కొనసాగుతూనే ఉంది. నిర్వాసిత గిరిజనులను ఆదుకోవడంలో పాలక పక్షాలు మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో రహదారులు లేక అనేక గ్రామాల ప్రజలు నేటికి వాగులు, వంకలు దాటుతూ సాహసోపేత ప్రయాణాలు చేస్తున్నారు. కనీసం అంబులెన్సులు కూడా వెళ్లలేని గూడెలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఆదివాసీ మహిళలకు ప్రసవమంటే పునర్జన్మగా మారింది. సకాలంలో వైద్యం అందక మాతా శిశు మరణాలు ఏటా జరుగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏలు ఫలాలను అందించలేకపోతున్నాయన్న విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఆదివాసీ నేతల అంచనాల ప్రకారం మన దేశంలో సుమారు 600 ఆదివాసీ తెగలు గుర్తించబడ్డాయి. భారత రాజ్యాంగం వీరికి చట్టపరమైన రక్షణలు కల్పించింది. 5, 6వ షెడ్యూల్గా ప్రాంతీయ పరిమిత స్వయం పాలన హక్కు ఇవ్వబడింది. రాష్ట్రంలో 1 of 7 చట్టం అమలులో ఉన్న షెడ్యూల్ ప్రాంతాల్లో 48% గిరిజన భూములు గిరిజనేతరుల ఆక్రమణలకు గురయ్యాయి. ఇంతకుముందు ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా మా జీవితాలు మాత్రం బాగుపడలేదు. కాబట్టి దయచేసి మేము మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఎక్కడికి పోయినా కూడా, ఏ గూడానికి పోయినా కూడా మాకు సరైన రోడ్డు మార్గాలు లేవు, ఓ బ్రిడ్జిలు లేవు, కనీసం వాడలల్లా గూడెలల్లా కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేవు. మాకు మా గర్భిణీ స్త్రీలు మేము ఎప్పుడైనా డెలివరీ సమయంలో మేము వాగులు దాటుకుంటూ, అదేవిధంగా మేము ఆ గుంతల మార్గంలో పోతా ఉంటే మా ఆడబిడ్డలు ఎంతో ఆవేదనకు గురి చెందినటువంటి సందర్భాలు చూసినాం. అదేవిధంగా ఇక వైద్యానికి వస్తే ఇవాళ వైద్యం అయితే మాకు అందని ద్రాక్షలాగే ఉంటుంది. ఎందుకంటే మా కనీసం మా గూడెలకు వచ్చి ఒక రక్త పరీక్ష చేసిన నాదులు లేడు. స్వరాష్ట్రంలో తమకు ఒరిగిందేమీ లేదని గిరిజనులు నిత్యం వాపోతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గిరిజన పాఠశాలలు, వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత కొనసాగుతుంది. నిజానికి ఆదివాసుల క్షేత్రస్థాయిలో అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ ఫలాలు తమకు దక్కితే ప్రయోజనం ఉంటుందని ఆదివాసీ నేతలు అంటున్నారు. ఈ యొక్క 9 తెగలైనటువంటి ఆదివాసీలలో గోండులు, నాయకపోడులు కలపబడి ఉన్న సందర్భంలో ఇవాళ నాయకపోడులకు చాలా అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. ఏదైతే ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ జరుగుతున్న సందర్భంలో ఈ యొక్క నాయకపోడులను ప్రత్యేకంగా విభజించి వీళ్ళ యొక్క వర్గీకరణ చేయాలని కోరుకుంటూ ఈ యొక్క నాయకపోడు జనాభాను ప్రత్యేకంగా లిఖిస్తూ వాళ్లకు ప్రత్యేకమైన ప్రణాళిక ఏర్పాటు చేయాలి. ఆదివాసీ నేతలకు కనీస గుర్తింపు లభించడం లేదు. ఆదివాసీలను చిన్న చూపు చూస్తున్నారన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది. ఆదివాసీ
బిడ్డలందరూ కూడా కలిసి వారి సంస్కృతి సాంప్రదాయాలతోని మంచిర్యాల జిల్లాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఆదివాసీ దినోత్సవానికి వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలతో వారి కట్టుబాట్లతో ఆచార వ్యవహారాలతో ఈ యొక్క సంస్కృతికి ఈ ఆదివాసీ దినోత్సవానికి గిరిజనులే కాకుండా గిరిజనేతర ప్రజలు కూడా అందరూ వచ్చి మమ్మల్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ యొక్క మంచిర్యాల జిల్లాని ఏదైతే మన మంచిర్యాల జిల్లా ఉందో ఆ జిల్లాని ఈ జిల్లాలో గాంధారి మైసమ్మ అనేది చాలా పూర్వమైనది గొప్పమైన ఆలయం ఉంది. దీనికి ఈ యొక్క మన మంచిర్యాల జిల్లాకి గాంధారి జిల్లాగా పేరు పెట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పుట్టెడు సమస్యలతో విసిగిపోయిన ఆదివాసులు మనుగడ కోసం నిత్యం ఉద్యమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమైన సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు.